వస్తే మనకి బిగ్ అప్డేట్ అందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని సంచలనమైన మార్పులు వస్తా ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇక్కడ కూటమి నేతలపైన టీడీపీ గాని, జనసేన గాని, అలాగే బీజేపీ నేతలపైన నోరు పారేసుకున్న వైసీపీ నేతలందరూ కూడాను వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఇక తదుపరి కొడాలి నాని, పేర్ని నాని, అలాగే రోజా వీళ్ళు అరెస్ట్ అవ్వబోతున్నారు అనుకునే తరుణంలోనే ఒక్కసారిగా బండి ఉత్తరాంధ్ర వైపు మళ్ళింది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఆయన గతంలో కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన అనేక మార్లు వ్యక్తిగత దోషులకు దిగిన దువ్వాడ శ్రీనివాస్‌పై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపుగా 10 చోట్ల కేసులు నమోదైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తాజాగా ఆయన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఎందుకు గతంలో ప్రశ్నించినట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో అంత అగ్రెసివ్‌గా మాట్లాడలేకపోతున్నారు అని ఒక విలేకరు అడిగిన క్వెషన్‌కు ఆయన చాలా క్లియర్‌గా గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడాడో అగ్రెసివ్‌గా, సో అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఉండటానికి దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఆయన తీసుకుంటున్నారు అన్నట్లుగా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకొని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటున్నారు అన్నట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి జన సైనికులు ఎవరైతున్నారో పలు చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల ఆయన పైన కేసులు నమోదు చేశారు, ఫిర్యాదు ఇచ్చారు. అలాగే పోలీసులు కూడా కేసులు నమోదు చేసినట్లు మనకు తాజా సమాచారం అందుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని జనసేన నేత అడప మాణిక్యాలరావు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు దువ్వాడ శ్రీనివాసరావు చేశారు కాబట్టి ఆయన మీద ఫిర్యాదు తీసుకొని అంటూ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక గుంటూరుతో పాటు మనకి తిరువూరు, అవనిగడ్డ, నిడదవోలు, గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెడన తదితర ప్రాంతాల్లో కూడాను దువ్వాడ శ్రీనివాస్ పైన కేసులు నమోదైన పరిస్థితి అయితే మనకి తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే రీసెంట్గా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు ఏ విధంగా అరెస్ట్ అవుతున్నారు, అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానివ్వండి, అలాగే రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, బోరుగడ్డ అనిల్ కానివ్వండి, రీసెంట్గా వల్లభనేని వంశీ కానివ్వండి, వల్లభనేని వంశీ తర్వాత ఎవరైతే పోసాని కృష్ణమురళి ఉన్నారో ఆయన కూడాను కేసులు నమోదై అరెస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడాను ముఖ్యంగా జైల్లో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక ఏదైతే పోసానికి సంబంధించిన ఇష్యూ జరుగుతుందో పీటీ వారెంట్తో మాకు కావాలంటే అని చెప్పేసి ఏదైతే సిచ్యువేషన్ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ అదే సిచ్యువేషన్ కూడాను దువ్వాడ శ్రీనివాస్కి వస్తుంది అంటూ కూడాను కొంతమేర సమాచారం ఉంటుంది. ముఖ్యంగా దాదాపుగా 8 చోట్ల ఈ యొక్క కేసులు నమోదు చేసిన పరిస్థితుల్లో కనీసం 3-4 చోట్లైనా సరే ఇవన్నీ కూడా కేసులన్నీ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం కనిపించినట్లు మనకి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ని కూడాను పీటీ వారెంట్ పైన మాకు కావాలి, మాకు 4 రోజులు, మాకు 3 రోజులు అనే విధంగా పరిస్థితులు వస్తాయి అన్నట్లుగా కూడాను మనకి కొంతమేర సమాచారం ఉంటుంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ గతంలో కూడాను పవన్ కళ్యాణ్ పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో అంటే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కానీ ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇది తీరా దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే కనుక దివ్యల మాదిరి వాళ్ళ యొక్క ఏదైతే సిచ్యువేషన్ ఉందో, ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటి విషయంలో మాత్రం మాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, ఇది మా వ్యక్తిగతం, మిగతా వాళ్ళందరికీ అనవసరం అన్నట్లు అటు దివ్యల మాధురి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వ్యక్తిగతం లేదు, ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే కనుక వ్యక్తిగతంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు కూడాను వాళ్ళకి అఫీషియల్గా డివోర్స్ కూడా అయిన పరిస్థితి లేదు. కానీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి కూడా కలిసే ఉంటున్నట్లు మనకి అనేకమైన వీడియోల్లో కూడా చూస్తా ఉన్నాం. వాళ్ళిద్దరూ అటు తిరుమలకు సంబంధించి రీల్స్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా కొంత కోపం వ్యక్తం చేశారు. పవిత్రమైన ప్లేస్లో రీల్స్ చేయడం ఏంటి అన్నట్లుగా కూడాను. రీసెంట్గా వాళ్ళు కోల్కతా వెళ్ళినప్పుడు ఈ రీల్స్ అనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ విషయంలోనే వ్యక్తిగత విషయం అయింది, అటు పవన్ కళ్యాణ్ విషయంలో వ్యక్తిగతం కాలేదా అంటూ కూడాను నటింట కొంతమంది ఎవరైతే జన సైనికులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను కొంతమేర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్పై దాదాపుగా ఆయన 50 కోట్ల రూపాయలు తీసుకొని ప్రశ్నించకుండా ఉన్నారు అంటూ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక మీడియా విలేకరు అడిగిన సమాధానానికి పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా అవన్నీ కూడాను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది మనకి. అంటే డబ్బు తీసుకొని పవన్ కళ్యాణ్ అంటే గతంలో కూడాను వైసీపీ నాయకులు, వైసీపీ నేతలు అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా
కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడు అంటూ, ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పైన అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు నోరు పారేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అరెస్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నట్లు కూడా మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇదే తరుణంలో అధికారం కోల్పోయిన తర్వాత కూడాను అధికార దుర్వినియోగం చేసినప్పుడు గతంలో, ఇప్పుడు అధికారం కోల్పోయినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పైన సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలు సవాల్గా తీసుకొని జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసేన నేత అడపా మాణిక్యాలరావు గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీటితో పాటుగా కొన్ని ప్రాంతాలు నిడదవోలు కానివ్వండి, అవనిగడ్డ, తిరువూరు, అలాగే గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, అలాగే పెడన పలు పోలీస్ స్టేషన్లో కూడా దువ్వాడ శ్రీనివాస్ పైన కేసులు నమోదైనట్లు కూడా మనకు అందుతుంది. సో ముఖ్యంగా రానున్న రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.